నా పేరు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కారు 2005 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వామపక్షాల మద్దతుతోటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆ ఉపాధి హామీ చట్టం వల్ల చాలా మందికి, కోట్లాది మందికి ప్రయోజనం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ బిల్లును ఈరోజు సవరణ చేసి రామ్జీ అనే పేరుతోటి ఈరోజు మళ్ళీ దాన్ని సవరణ చేయటం అనేటటువంటి సరైనది కాదు. ఈ సవరణ చేయటం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం మార్చడం తప్ప కూలీలకి ఏమాత్రం ప్రయోజనం లేదు అనేటటువంటిది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా రోజు కూలీ 700 రూపాయలు వచ్చే విధంగా 200 రోజులు పని కల్పించాలని, ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది జాబ్ కార్డులు తొలగించారు. దాదాపు 30 కోట్ల మంది ఈరోజు ఈ పనికి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే దీనిని ఉపసంహరించుకొని నిధులు కేటాయించి పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా విద్యుత్ సవరణ బిల్లు కూడా తీసుకురావడం వల్ల రైతులందరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు దివాలా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులందరినీ కూడా రైతే దేశానికి వెన్నుముక అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఈరోజు రైతు రంగంలో కూడా సంస్కరణలు తీసుకురావటం, ఈరోజు కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్లకి ఈరోజు విత్తనాలు తయారు చేయటం, ఈ నకిలీ విత్తనాలు ఇవ్వటం వల్ల రైతులందరూ కూడా దివాలా తీస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మొత్తం కూడా వాతావరణ పరిస్థితుల వల్ల రైతులంతా కూడా పంట చేతికొచ్చిన తర్వాత కూడా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నరేంద్ర మోడీ సర్కారు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులు నింపడానికి ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాము. లేకపోతే రేపు రాబోయేటటువంటి రోజుల్లో మొత్తం రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాము.